అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ ట్రయల్ గేమ్. చాలా రోజులతో అయితే నేను వీడియో తీస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా అయితే గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ మై వరల్డ్ సర్వైవల్ అంతా మాకు అనవసరం లేదు. ఇదంతా ఏంటిది ఇది? ఎడ్మండ్ హెడ్ బ్యాడ్ టైం అంటే ఏమోలేండి. ఇదైతే చాలాసేపు అయితే తీసుకునిద్ది అనమాట. కాసేపు అయితే ఆగుదాం. ఇదైతే ఎంతో తొందరగా వచ్చేస్తుంది. కుక్కలు అమ్మట పడతాయి అనుకుంటా. యూజ్ ఏ వాటర్ బాటిల్ ఆన్ రెడ్ బ్లాక్ టు గెట్ మడ్. ఏదేదో చెప్తుంది, నాకైతే ఒక మొక్క అర్థం కావట్లా. తొందరగా రా. మనం యానిమల్స్ కూడా పెట్టుకోవచ్చా? సరే గేమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం. గైస్, నేనైతే గేమ్లోకి అయితే వచ్చేసాను. మనమైతే ఒక ప్లేస్ తీసుకోవాలి. ఇక్కడ కడదాం. మనమైతే మనం బ్లాక్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఏంది ఏదోలే. తొందరగా అయితే చేయాలి గైస్, మళ్ళీ నైట్ టైం అయితే జాంబీస్ వస్తాయి. ఏంది నీళ్ళు ఎట్టొస్తున్నాయి? న్యూ రెసిపీ అన్లాక్ వ్యూ ఇన్. అయినా సరిగ్గా చదవడం మళ్ళీ. మనకైతే 13 బ్లాక్స్ అయితే వచ్చాయి. పెద్ద చెట్టు తీసుకుని చెట్టు నరికేయాలి. ఇంతసేపు తీసుకుని చెట్టుకి. న్యూ రెసిపీ అంగ్లో చెక్ యువర్ రెసిపీ బాక్స్. ఇంకా పెద్ద చెట్టు ఏదైనా చూసుకోవాలి. ఇది చూసుకున్నా దీనికి ఏదో ఉంది. యాపిలా? ఇదైతే ఇంకా చాలాసేపు. పక్షి. మనమైతే తొందరగా అయితే ఇల్లు కట్టుకోవాలి. మళ్ళీ నైట్ టైం అయితే జాంబీస్ వస్తాయి. ఎక్కడ మనం చూసుకుంది ప్లేస్? ఇక్కడే కాదు. మట్టిని అయితే ఈజీగా డిలీట్ చేయగలుగుతున్నాం. ఈ చెక్క మొక్కలు అయితే చేతులు నెబ్బొట్టిపోతున్నాయి. అలుకుని తీసుకురావాలేమో ఈ చెట్లు పాల్గొట్టాలంటే. నాకు హెల్ప్ఫుల్గా ఏడవుతుంది. అయిపోయినాయా ఇందప్పుడే? ఇంకా నాకు చాలా కావాలి. ఇక్కడైతే తవ్వి పడేస్తాం మొత్తం. ఇదేంది పైకి రాట్లా? గ్లిచ్ అయిందా? షాక్ అయ్యాడు సడన్గా.
ఇంకా ఎక్కడైతే ఉన్నాయి. తొందరగా లేట్ చేయకూడదు. జాంబీస్ వచ్చినాయి అయితే నాకు చుక్కలు చూపిస్తాయి. పకటిపూటి నక్షత్రాలు. ఓ ఒక ఫ్లోర్ అయిపోయింది. నైట్ అవుతుందా? గాయస్ నైట్ అయితే అవుతుంది. నాకైతే చాలా భయంగా ఉంది. మనకి ఇక్కడ మెనూ బాక్స్ ఎక్కడ ఇచ్చారు? ఇదేనా? అవును ఇదే. బెడ్ ఎలా చేసుకోవాలి? క్రాఫ్టింగ్. ఓ నైట్ అయిపోతుంది. ఇంకా అయితే నేను ఇల్లు అయితే తయారు చేసుకోలేదు. ఇంకా అలాగేటట్టు జాంబీస్ వస్తే కత్తి కూడా లేదు నా దగ్గర. అది కూడా స్పైడర్ అక్కడ ఉంది. అక్కడొకటి. నా దగ్గర అయితే ఒక్కటి కూడా లేదు. అబ్బా జాంబీస్ వచ్చారు. జాంబీస్ ఒకటి పోడా. పక్కబడిపోయి దేవుడా కదులు. దేవుడా 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 ఎలా పరిగెత్తాల్సిందే. దగ్గర కత్తి కూడా లేదు. స్పైడర్ పరిగెత్తు 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 పరిగెత్తు. కాపాడండి. హెల్త్ కూడా తగ్గిపోయింది చాలానే. తిరిగి మధ్యలోకి వస్తాను. ఏమో డౌటే. ఊరి ఏంటిది అది? నాకేం తెలియదు. ఎవడో విచిత్రమైన ఇది వచ్చింది. 6 నిమిషానికి పేల్చిద్ది. దెబ్బకి చచ్చిపోతాం. చాలా వచ్చినాయి ఈసారి అయితే. నెలలో దాక్కున్నావా? పొద్దున ఏదాకా ఇక్కడ ఉంటాను సేఫ్ అనుకుంటా. వాయ్ నెలలో కూడా నాకు తెలీదు. లెగిసిన స్పైడర్ ఉంది అక్కడ. రాత్రి అంత డేంజరస్గా ఉండిద్ది. నాకేం తెలీదు. నేను అమాయకుండా వదిలేయండి. పొద్దున ఎప్పుడైతే బాబు ఏమో నాకు నేనే తీసుకున్నా. ఇంతమంది ఒకేసారి అమాయకుండా చేసి ఆడుకుంటున్నారు నన్ను. ఎవడన్నా కత్తి ఇవ్వడరా బాబు నాకు. ఇంకా అయితే 3 హార్ట్సే ఉన్నాయి. పరుగు ప్రకాష్ రాజ్ పరిగెత్తు పరిగెత్తు.
నాకైతే పరుగు సినిమా గుర్తవుతుంది ఇలా పరిగెత్తుతుంటే. నేను పొద్దున ఏదాకా ఇంత పరిగెత్తలే ఎందుకు తీసి. తప్పించుకున్నానా ఏమో డౌటే. వచ్చేసారు. 4 పక్క గమనించాలి. ఏడేమో ఇల్లు ఉన్నారు. అటు ఇటు తిరిగి అవుతున్నా. స్పైడర్లు, జాంబీస్ అన్నీ వచ్చినా కాపాడండి. చచ్చిపోయా. నాడే నన్ను చంపింది. జెర్సీ వాజ్ కిల్డ్ విత్ విచ్. అది వాడు ఇచ్చా. నాకేం తెలుసు వాడు విచ్చో నా బొచ్చో. హెల్ప్ చేద్దాం అనుకుంటుంటే నా ప్రాణాలు తీసాడు. ఇదే మధ్యలో గ్లీచెస్ వస్తుంది. ఆడే ఊరుకుంటున్నాడు. మధ్యలో ఈ మెసేజ్ ఒకటే. పొద్దున ఎప్పుడు ఎదురా బాబు. అంత సాధారణంగా అవదనుకోండి. పొద్దున అవ్వగానే కట్టి తయారు చేసుకోండి. నేనైతే మరి ఏదో ఎలా తయారు చేసుకోవద్దు రావట్లేదు. వీడైతే ఎగట్టుకుంటూ చేస్తున్నాడు నా దగ్గరికి. పరుగు ప్రకాష్ రాజ్ పరుగు. ఇందాక నుంచి పరిగెత్తుతూనే ఉన్నా. పక్క చూసిన జాంబీస్, స్పైడర్స్, విచ్చులు కూడా ఏదో మామిడిగా ఇల్లు కట్టుకొని నిద్రపోదాం అనుకుంటే అమ్మ ఈ జాంబీస్ ఏందిరా బాబు. మళ్ళీ ఇటు స్పైడర్ ఉన్నాయి. ఇటు కూడా ఉంది. ఎటు తిరిగిరా ఎందిరా ఇది. అడుగు విచ్చున్నాడు ఆడ. ఈ విచ్చు గుండు పగల కొట్టాలి. నేను చంపేసినాడు ఇందాక. పొద్దున అవ్వగానే అందరూ చచ్చిపోతారు. ఖాళీ బూడిదైపోవాలి అందరూ. ఇది నా శాపం. ఎక్కడ తల దాచుకోవడం అర్థం కావట్లా. అన్నీ పక్కకు వచ్చేస్తున్నాయి. ఇదిగో సావట్లా. కత్తుంటే సత్తాయి అనుకుంటా. చేత్తో కొడితే సావు. బాయ్. స్పైడర్ ఎదురుకి వెళ్ళా. ఈడొకడు ఇదేంటి మాస్క్ వేసుకున్నాడు. దొంగ జాంబీ. వీళ్ళు ఎవర్రా బాబు. కొత్త మాస్కులు వేసుకొస్తున్నారు. నేనైతే ఇందాక నుంచి ఉడుకుతానే ఉన్నా. పరుగు ప్రకాష్ రాజ్. మ్యారథాన్లో పరిగెత్తచ్చు ఇట్లా పరిగెత్తే. ఓమ్మో ఎంత గుంపు ఉందరా. హలో పొద్దునైతే అవుతుంది. ఒక్కొక్కళ్ళు కావాలి ఇప్పుడు. నా కాళ్ళు ఎంపోతున్నాయి తొందరగా. పొద్దునవమ్మా. ఈ స్పైడర్ అయితే చావు పొద్దునైనా. ఏడైతే స్కెలిటన్స్ ఉన్నాయి. వాళ్ళ గురైతే తప్పవు ఎప్పుడు. పొద్దునైంది. నేను
ఇప్పుడు ఎత్తుక్కోవాలి నా ఇల్లుని. ఎటో వచ్చేసా. మళ్ళీ సాయంత్రం అవ్వకూడదు, పొద్దునే. ఇట్స్ బ్యాడ్ డ్రీమ్. పొద్దునైతే అయింది, నా ఇల్లు ఎత్తుక్కోవాలి ఇప్పుడు. మళ్ళీ గ్లిచ్చా? నా ఇల్లమ్మా యాడున్నావు, నా ఇల్లు యాడున్నావు? గుర్రం 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 ఎక్కొచ్చా దీని మీద? ఎక్కలేం. ముందు నా ఇల్లు ఎక్కడుంది? గ్లిచ్లేందో కానీ నా ప్రాణాలు తోడేస్తాను. గాయ్స్, చూస్తున్న ప్రతి వారు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఈ గ్లిచ్లో ఒకటి పద్దాకలా అయితే కొత్త అయితే తీసుకుంటాను. కత్తి ఎంతో తయారు చేయాలో ముందు చూడాలి. మళ్ళీ గ్లిచ్. ఈ గ్లిచ్లు తగలయ్యా. న్యూ రెసిపీ అనగానే క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. పంకిన్ సీడ్స్. చెక్క ముక్కలు. చెట్టు నుంచి వస్తాయి చెక్క ముక్కలు. crafting table items. ఏంటిది? పంకిన్ పై. గ్లిచ్డ్ పంకిన్ పై ఎక్కడ దొరుకుతుంది? నేను కట్ చేస్తానా? ముందు కత్తి కావాలి. మళ్ళీ పంకిన్ కావాలి. ఉంది నా దగ్గరే.
ఎందరో ఒక్క ముక్క అర్థం కావట్లా. స్వాడ్ SWART స్వాడ్ సరిగ్గా అట్లా ART స్వాడ్ DD స్వాడ్. ఇంకా ఒక్కటేం కావాలి. పంకిన్ పై వచ్చింది. సరే ఏం జరిగింది ఇప్పుడు? నేను బయటికి వెళ్ళిపోయింది ఒకటి. ఇక్కడ ఉంది. ఓ గ్లిచ్ అవుతుంది. ఇది నేనేం చేసుకున్నాను? పంకిన్ స్విచ్. ఏమి చెయ్యాలి ఏమి చెయ్యాలి ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యాలి? చావు. నేను నిన్న గ్లిచ్. ఈ గ్లిచ్ని చంపేయాలి. మీట్ మీట్ మీట్. వైట్ పూల వైట్ పూల్ని ఇక్కడ పెట్టి మీట్ని ఇక్కడ పెట్టి ఇదేంటో స్టిక్ ట్రీస్ నుంచి వచ్చింది కాదు. ఎందుకో ట్రీ చూద్దాం. ఎందుకు నేను ఎవరాలా? టూ స్టిక్స్ అయితే దొరికినాయి. 3 ఏది? ఒక్కొక్కటి. గాయ్స్, ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందు ఉంటాను. బాయ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.